హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫైనల్ ఫ్రేమ్ రివ్యూ. మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ రాజాసాబ్. ప్రభాస్ కి జోడీగా మాలవిక మోహన్ రిద్ధి యాక్ట్ చేసిన రాజాసాబ్. తన నాన్నమ్మ కోసం తన తాత సంజయ్ దత్ ని వెతకడానికి వెళ్ళిన రాజాసాబ్ తన తాత సంజయ్ దత్ ని వెతికాడా లేదా, అసలు సంజయ్ దత్ ఎవరు అనేది థియేటర్ లో చూసి తెలుసుకోవాల్సిందే. ఫస్ట్ హాఫ్ ఇంట్రడక్షన్ స్టోరీ సెటప్ చేసిన డైరెక్టర్ ఆ స్టోరీని చెప్పడానికే టైం అంతా తీసేసుకున్నాడు. స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు చక్కగా చాలా బోర్ కొట్టే విధంగా చాలా అద్భుతంగా తీశాడు డైరెక్టర్ మారుతి. ఇంటర్వెల్ పార్ట్ కి కనీసం హై కాదు కదా, అసలు ఇక్కడ ఎందుకు వచ్చింది అనే రేంజ్ లో చాలా చెత్తగా తీశాడు డైరెక్టర్. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే కాస్త బెటర్ అని చెప్పొచ్చు. కాస్త కోస్తో ఆకట్టుకుంటుంది. హర్రర్ ఎలిమెంట్స్ లేక, ఇటు యాక్షన్ బ్లాక్స్ లేక, మూవీకి హైప్ తెప్పించిన ట్రైలర్ లో ప్రభాస్ ఓల్డ్ ఏజ్ గెటప్ తో ఉన్న ఒకే ఒక్క ఫైట్ సీన్ ని కూడా మూవీలో ట్రిమ్ చేసి పడేశాడు డైరెక్టర్ మారుతి. ప్రభాస్ తన యాక్టింగ్, కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్ లో నెక్స్ట్ లెవెల్లో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ లో తనదైన యాక్టింగ్ తో అద్భుతంగా యాక్ట్ చేశాడు ప్రభాస్. ఇంకా హీరోయిన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ముగ్గురు హీరోయిన్స్ ని పెట్టి వాళ్ళకి స్క్రీన్ టైం ఇచ్చి స్టోరీని సైడ్ వేశాడు డైరెక్టర్. విలన్ గా సంజయ్ దత్ యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. మిగతా వాళ్ళు తమ తమ పాత్రల మేరకు బాగానే యాక్ట్ చేశారు. మూవీలో సాంగ్స్ ఎందుకు వస్తాయో కూడా అర్థం కాదు. సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా సాంగ్స్ వచ్చి ఆడియన్స్ ని టార్చర్ చేసి పడేశాడు డైరెక్టర్. మూవీలో మ్యూజిక్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. లౌడ్ మ్యూజిక్ తో చంపేశాడు తమన్. లౌడ్ మ్యూజిక్ తో ఆడియన్స్ కి తలనొప్పి తెప్పించేశాడు తమన్. ఇక ట్రైలర్ లో చూపించినట్టు జోకర్ గెటప్ తో క్లైమాక్స్ లో వచ్చిన ప్రభాస్ మూవీకి సంబంధం లేకపోయినా ఒక సీక్వెన్స్ పెట్టి సీక్వెల్ కి దారి వదిలాడు డైరెక్టర్. మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ పెద్దగా లేకపోగా ఉన్న కొన్ని కూడా బాగా తీయలేకపోయాడు డైరెక్టర్. మూవీకి హైప్ తెప్పించిన ఫైట్ ని తీసేశాడు డైరెక్టర్ మారుతి. మూవీలో విఎఫ్ఎక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అసలు ఫేస్ కి విఎఫ్ఎక్స్ చేయాలన్న థాట్స్ ఎలా వస్తున్నాయో కూడా అర్థం కావట్లేదు ఈ మధ్య డైరెక్టర్స్ కి. అయితే సరిగా విఎఫ్ఎక్స్ చేసుకోవాలి లేదా సీక్వెన్స్ ని సైడ్ వేసేయాలి, అంతేకాని ఇలాంటి పనికిమాలని విఎఫ్ఎక్స్ చేసి ట్రోలర్స్ కి ఇంకాస్త ట్రోల్ మెటీరియల్ ఇవ్వకూడదు. మూవీ డైరెక్టర్ గా మారుతి పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ప్రభాస్ అన్న తన ప్రైమ్ టైం ని ఈ మూవీ కోసం పెట్టి టైం వేస్ట్ చేస్తారనే చెప్పొచ్చు. కల్కి లాంటి మూవీ తర్వాత ప్రభాస్ పెద్ద రాడ్ అందుకున్నారనే చెప్పొచ్చు. ఫైనల్ గా ఇది రాజాసాబ్ కాదు, రాడ్ సాబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫైనల్ ఫ్రేమ్ రివ్యూ.